కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు. మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. అయినా 5 ఏళ్ల కుర్రాడంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మ నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిగరెట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు, లేదా ఆడిని ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. నేనే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, కానీ ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు, కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు. డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొనడానికి ట్రై చేయకండి అంకుల్. తాజ్ మహల్, చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొనడానికి మీరు సరిపోరు.